శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీ విద్యానంద రుద్ర జ్యోతిష్యాలం విశాఖపట్నం మాట్లాడుతున్నాను. ఈ నెల 19వ తారీఖు మార్చి 19 శ్రీ పరాభవనామ సంవత్సరము, నూతన సంవత్సరము, ఉగాది పడింది. కాబట్టి ఈ ఉగాది రోజు నాడు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా తైల అభ్యంగన స్నానం, ఉదయాన్నే లేచి తైల అభ్యంగన స్నానం ఆచరించి మీ ఇష్టదైవాన్ని పూజించి ఉగాది పచ్చడిని, షడ్రుచులు కలిగినటువంటి పచ్చడి, అంటే ఉగాది పచ్చడి అంటే మన జీవితానికి ప్రతీక. జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో అది ఉగాది పచ్చడిలో ఆ పులుపు, కారం, వగరు, తీపి, చేదు అన్నీ కలిసి ఉంటాయి. ఇవి అంటే ఇది ఒక రకంగా మన జీవితం యొక్క సారాంశాన్ని తెలియజెప్పడం అయితే, మరొక రకంగా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఈ శరీరానికి ఆరోగ్యము ఇవ్వడం వలన మనం మన యొక్క దినచర్యలు చక్కగా ఆరోగ్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు నాడు మంచి పనులు చేయండి, మంచి ఆలోచించండి, మంచికి సహాయపడండి, దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. రాబోయేటటువంటి కాలంలో అనేక కష్టాలు రాబోతున్నాయి. గ్రహస్థితులు బాగుండవు, పరిస్థితులు బాగుండవు, అందరూ అనేక కష్టాలు పడతారు. ఈ కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి ఉగాది రోజు నాడు మీ అవకాశాన్ని బట్టి దైవ ప్రార్థన చేయండి. అందరూ మంచి మనసుతోటి చక్కగా సుఖశాంతులతో జీవించాలని మనసారా కోరుకుంటూ